పౌలు గారు ఒక పత్రికను రాస్తూ, నేను రాసిన పత్రిక మిమ్మల్ని దుఃఖపెట్టిందని విచారపడినట్టున్నాడు. ఎందుకు విచారపడినట్టున్నాడు? మీకు దుఃఖం కలిగితేనే నెక్స్ట్ జరగబోయేది ఏంటి? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది అంటున్నాడు. మరి అలాంటి రక్షణార్థమైన మారు మనసు రావాలి అని అంటే ఇలాంటి బలమైన మాటలు, హెచ్చరిక మాటలు, ఖండింపు మాటలు కావాలి. లేదంటే రాదు కదా. ఈరోజు చాలామంది ఎలా బోధిస్తున్నారు? దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక అని మాట్లాడుతున్నారు. అంటే మీరు మాట్లాడితేనే దేవుడు దీవిస్తాడా? అసలు అలా మాట్లాడితేనే దేవుడు దీవిస్తాడా? మనం చేసే క్రియలను బట్టి దేవుడు దీవిస్తాడా? దేవుని దీవెనంటే ఏంటి అనంటే వాస్తులు వచ్చేయడం, డబ్బులు వచ్చేయడం, బంగారాలు వచ్చేయడం ఇది అంటున్నారు. అసలు దేవుని ఆశీర్వాదం అంటే ఏంటి అని ఒక వీడియో మాట్లాడడం జరిగింది. మన ఛానల్లో ఉంటుంది, వీలైతే వీక్షించే ప్రయత్నం చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుని వాక్యం మన హృదయాన్ని నింపుకోవడమే దేవునికి ఆశీర్వాదం.